హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీ కానిస్టేబుల్ గురించి యాడ్ మార్క్స్ ఇష్యూ అండ్ హోమ్ గార్డ్స్ ఇష్యూ కొంచెం అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ మెసేజ్లు చేస్తున్నారు. అయితే ముందుగా జనరల్ అభ్యర్థులకి ఆల్ ది బెస్ట్ అండి. అందరం ఎగ్జామ్ బాగా రాయాలి. సో అయితే కానిస్టేబుల్ యాడ్ మార్క్స్, హోమ్ గార్డ్స్ ఇష్యూ మీకు క్లియర్ కట్గా వివరిస్తానండి. ఏం జరిగింది, ఏంటి, జనరల్ అభ్యర్థులకి మంచి జరుగుతుందా లేదా అనేది మీకు క్లియర్ కట్గా వివరిస్తాను. హోమ్ గార్డ్స్, ఎవరైతే హోమ్ గార్డ్స్ ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఉన్నవారు 400 నుంచి 500 మధ్య కొంతమంది పిటిషన్ అయితే వేయడం జరిగిందండి. అయితే వాళ్ళకి సింగిల్ బెంచ్లో అనుకూలంగా రావటం జరిగింది. రీసెంట్గా అనుకూలంగా రావటం జరిగింది. అయితే బోర్డు వెంటనే ఏం చేసిందంటే డివిజన్ బెంచ్కి వెళ్ళి నిన్న వాదనలు అయితే జరిగినాయి. అయితే ఎవరైతే హోమ్ గార్డ్స్ 400 నుంచి 450 మంది పిటిషన్ వేశారో, మేము ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాము, ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినా మేము ఈవెంట్స్ క్వాలిఫై అయ్యామా అని చెప్పేసి అని పిటిషన్ వేశారు. అయితే వాళ్ళకి ఎగ్జామ్కి ఎలిజిబుల్ కావాలని చెప్పి పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళకి అనుకూలంగా వచ్చింది సింగిల్ బెంచ్లో. అయితే డివిజన్ బెంచ్కి వెళ్ళిందంటే బోర్డు డివిజన్ బెంచ్కి వెళ్ళటం వెంటనే నిన్నైతే కేసుని డిస్మిస్ చేసేసారు. అంటే హోమ్ గార్డ్స్కి ఎలా ఇవ్వలేదండి. ఎవరికి హాల్ టికెట్ డౌన్లోడ్, ఎవరైతే ప్రిలిమ్స్ ప్లస్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదండి హోమ్ గార్డ్స్ ఇష్యూ. అయితే యాడ్ మార్క్స్ కేసు, ఈ యాడ్ మార్క్స్ కేసు అయితే ప్రజెంట్ ఏమీ అప్డేట్ లేదండి. యాడ్ మార్క్స్ కేసు నాకు తెలిసి ఇక ముగిసిన అధ్యాయమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఫైనల్ హీరింగ్ జరగాల్సింది ఉంది, పాపం వాళ్ళకి జరగలేదు. మ్యాక్సిమం ఇంకా ఎగ్జామ్ అయితే దగ్గర పడిపోయింది. రేపే ఎగ్జామ్ కాబట్టి ఇంకా అది ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఏమో చూద్దాం. వాళ్ళకి ఏమైనా మరి తర్వాత ఏమైనా ఆర్డర్స్ వస్తే వాళ్ళకి ఏమైనా ఏం జరిగిద్ది ఏమో. అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ లేదండి. యాడ్ మార్క్స్ అయితే మ్యాక్సిమం ముగిసిపోయిన చరిత్ర. ఇంక ఇదండి. యాడ్ మార్క్స్ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు తెలియజేస్తాను. అది ఇంతవరకు ఫైనల్ హీరింగ్ జరగాల్సి ఉంది. 2 months నుంచి హీరింగ్ అయితే రాలేదు. ఒకవేళ హీరింగ్కి వచ్చినా కానీ ఐటమ్ నెంబర్ ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల వాదనలు అయితే జరగలేదు. ప్రస్తుతానికైతే యాడ్ మార్క్స్ గురించి ఆలోచించేవాళ్ళు దయచేసి దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టి వివిధ ఎగ్జామ్స్, రైల్వేస్ సమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. మార్క్స్ అయితే ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్స్ లేవండి. హోమ్ గార్డ్స్కి ఎవరైతే ప్రిలిమ్స్ ప్లస్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ వచ్చాయి. కదమా వాళ్ళు ఎవరికి హాల్ టికెట్స్ రాలేదు. ఇది నిజమైన నిరుద్యోగులకి మంచి జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.